హలో, హాయ్ అండి అందరికీ. రేణుక ఫుడ్ అండ్ బ్లాగ్స్. నేను మీ రేణుక. నిన్న కొంచెం స్టోరీ చెప్పుకున్నాం కదండి, అలాగే దానిని ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. అందుకేనా మీ పాపవి డ్రెస్సెస్ అంత బాగుంటాయి. మా ఫ్రెండ్స్ చాలామంది మువ్వా బొటిక్లోని కొంటుంటారు. వైజాగ్లో చాలా ఫేమస్ కదూ. కానీ మీరు ఇంత సింపుల్గా సందేహంగా ఆగింది మీనాక్షి. ప్రతిగా ఆమె ముఖంలో చిన్న నవ్వు వెలిసింది. మీనాక్షిని దింపేసి బోటిక్కి వెళ్ళేసరికి టైలర్స్ అందరూ వర్క్లో ఉన్నారు. షాప్ ముందు భాగంలో అంతా సేల్స్. రంగురంగుల డ్రెస్సులు, చీరలు, నైటీలు కళ్ళు చెదరగొట్టేట్లు ఉంటాయి. ప్రతి చీర, డ్రెస్సు, నైటీ సింధూర డిజైన్ చేసినవి. 25 ఫ్యాషన్ మేకర్ల కుట్టు మిషన్లు. షాపు వెనుక భాగంలో ఉన్న హాల్లో రోజుకి 10 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉంటాయి. ఆమె ఏ మోడల్ డిజైన్ చేసినా నిమిషాల మీద అమ్ముడుపోతూనే ఉంటాయి. ఎందుకంటే మేకింగ్ ఛార్జీ మీద ఆమె కలిపే లాభం చాలా తక్కువగా ఉంటుంది. మిగతా షాపులకి ఆమె షాపుకి ఒక్క చీర లేదా డ్రెస్ ధరలో తేడా వందల్లో ఉంటుంది. మన్నిక ఉన్న క్లాత్ని ఎన్నుకోవడం వల్ల కస్టమర్లు ఎక్కువగా ప్రిఫర్ చేయసాగారు. సింధూర తండ్రి ఇచ్చిన ఇల్లుని రీమోడల్ చేయించి ఒక గదిని పర్సనల్గా ఉంచుకొని మిగతా భాగం అంతా బోటిక్ కోసమే వాడుతుంది. దాదాపు 30 మంది స్టాఫ్ మువ్వ బోటిక్ కోసం కష్టపడుతుంటారు. ఆమెకి షాప్ని విస్తరింపచేయాలన్న కోరిక లేదు. కుప్పలు తెప్పలుగా వచ్చి పడే డబ్బులో కొంత భాగం స్టాఫ్ ఉన్నతి కోసం, కొంత భాగం అనాథల కోసం, మిగిలినవి తన కోసం దాస్తోంది. పగలంతా శ్రమపడి గందరగోళంలో గడిపినా రాత్రికి పీస్ఫుల్గా ఉండాలని మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుంది. క్రమంగా ఇల్లు కట్టించుకోవాలనే ఉద్దేశంతో ఉందామె. ఇంటి దగ్గర శేషమ్మ ఆమెకి ఏ లోటు రాకుండా కనిపెట్టుకుని ఉంటుంది. షాపులో లక్ష్మి, రంగాలు ఇద్దరూ సింధూర అంటే ప్రాణం పెడతారు. అందరికీ సహాయ సహకారాలతో సింధూర మువ్వ బోటిక్ని అజేయంగా నడుపుతోంది. 8 దాటాక రంగాకి తాళాలిచ్చి ఇంటికి బయలుదేరింది సింధు. ఇంటి దగ్గరికి వచ్చాక ప్రహరీ గేట్ తాళం తీస్తూ ఉదయం తన కారులో మీనాక్షి బ్యాగ్ వదిలేయడం గుర్తొచ్చింది. మువ్వని కారులోనే కూర్చోమని అటువైపు నడిచి గేటు తీసి వరండాలోకి చూసి స్థాణువులా నిల్చుండిపోయింది. వరండాల స్తంభానికి ఆనుకుని 2 చేతులు కట్టుకుని పైజమా లాల్చి ఉన్న 30 ఏళ్ల యువకుడు ఆమెను తదికంగా చూస్తున్నాడు. అతని చూపుల్లో ఆ భావం ఏంటి? భాషకు అందకుండా ఒక క్షణం ఆనందంగా, హేళనగా, ఆ మరుక్షణంలోనే విషాదంగా, దీనంగా, జాలిగా. 10 అడుగులు నడిచి వరండాలో చేరడానికి 10 యుగాలు పడినట్లయింది సింధూరకి. ఆ చూపుల్ని ఎదుర్కొంటుంటే నున్నటి గచ్చు మీద వలికిన నూనె మీద పాదాలు ఆంచి నడుస్తున్నట్లు, జెయింట్ వీల్ ఎక్కి పైకి కిందకి దిగుతున్నట్లు, ఒళ్ళంతా ఒకటే గాబరా. హిప్నటైజ్ చేసినట్లు మాట రావడం లేదేంటి? ఎందుకలా చూస్తున్నాడు? విశాలమైన కళ్ళ నుంచి ఏదో అదృశ్య శక్తి తనని కట్టిపడేస్తోంది. బాహ్య స్థితిని మరిపించే అద్భుత భావాన్నేదో అతని కళ్ళు ప్రసారం చేస్తున్నాయి. ఎవరితను? ఇన్నాళ్ళు నేను గడ్డిపోచులుగా భావిస్తున్న సగటు మగాళ్ళ మధ్య చూపులతోనే నిలబెట్టేయగలుగుతున్న ఇతను ఎవరితను? ఎప్పుడో చూసినట్లు, బాగా దగ్గర వాడినట్లు, అంతలోనే అసలు పరిచయం లేనట్లు. తనలో ఈ సంచలనం ఏమిటి? నోరు పుడారిపోతున్నట్లయింది. ఎవరన్నా బయటకు వస్తారేమోనని చూసింది. ఎవరి జాడ లేదు. తప్పదన్నట్లు, మీనాక్షి ఉన్నారా అని అడిగింది. తన గొంతు తనకి కొత్తగా వినపడింది. నా ఎదురుగానే ఉంది, చూపు తిప్పకుండా అన్నాడు. ఎక్కడా? చుట్టూ చూసింది. ఆ పేరుగల మనిషి గురించి చెప్పలేదుగా? ఆగాడు. అయోమయంగా చూసింది. మీనా లాంటి కళ్ళు గల స్త్రీని గుర్తించి చెప్తున్నాను. మగాళ్ళంతా ఇంతే. సింధూర కళ్ళు కోపంతో పెద్దవయ్యాయి. మిస్టర్, మీరు విసురుగా ఏదో అనుభూతున్న ఆమెని చెయ్యెత్తి మధ్యలోనే విషయం చెప్పండి అన్నాడు. ఇందాక తనని అడిగిన దానికి తల తిక్క సమాధానం ఇచ్చి ఇప్పుడు ఈ విషయం చెప్పమంటున్నాడు. తెలివి ప్రదర్శిస్తున్నాను అనుకుంటున్నాడేమో.
ఈలోగా మీనాక్షి బయటికి వచ్చింది. ఓ సింధు, మీరా? ఉదయం కార్లో బ్యాగ్ మర్చిపోయాను కదండి, సారీ. మళ్ళీ మీకు ఇబ్బంది కలిగించాను. పాపేది? అరే, ఇక్కడే నిల్చుండిపోయారు, లోపలికి రండి. ఇతను మా ఆయన గౌతమ్, పేరుకు తగ్గట్లు బుద్ధుడే లేండి, గలగలా మాట్లాడేస్తుంది. తప్పదన్నట్లు హలో చెప్పింది. ప్రతిగా చిన్న నవ్వు నవ్వాడు. లోపలికి రండి, మీనాక్షి మళ్ళీ పిలిచింది. లేదండి, వెళ్ళాలి. మువ్వకి అన్నం పెట్టాలి, తను నిద్రపోయే టైం అయింది. గుడ్ నైట్ అని మీనాక్షితో చెప్పి వద్దనుకుంటేనే అతనికి భయ చెప్పాలన్నట్లు అతని వైపు చూసింది. పెద్దల చివర నవ్వు అందిస్తున్నట్లు, వేడుకుంటున్నట్లు, పరిహసిస్తున్నట్లు. ఏంటి అతని వైఖరి? క్షణంలో వివిధ భావాలు ప్రదర్శించేంత అవసరం నా దగ్గర అతనికి ఏమవుతుంది? తడపాటుతో చీర కుచ్చుళ్ళు కాళ్ళకు అడ్డం వస్తుండగా వెనుతిరిగింది. 10 ఏళ్ల కిందట 17 ఏళ్ల తన ప్రయాణికి చీర కట్టినప్పుడు కలిగిన తత్తరపాటు ఆమె ఇప్పటి ప్రతి అడుగులో కనిపిస్తోంది. ఒక్క అంగుళం ఇంటికి వచ్చిపడింది. ఏదో అర్థం కాని అలజడి ఆమెని కుదిపేస్తోంది. ఇతను తనకు బాగా తెలుసు. తన జీవితంలోని ముఖ్య సంఘటనలతో ఇతనికి ప్రమేయం ఉంది. కానీ తను ఎప్పుడు ఇతనితో మాట్లాడలేదు. ఇదెలా సంభవం? ఆమెకు అర్థం కావడం లేదు. ఆలోచనలతో తల బరువెక్కింది. మువ్వ వడిలోనే పడుకుని నిద్రపోవడం చూసి బెడ్ మీద పడుకోబెట్టింది. నిద్రపోవడానికి ప్రయత్నించింది. కలత నిద్రలో ఉండగా అతనెవరో వెంట తరుముతున్నట్లు, తను లేవలేని స్థితిలో ఉండగా ఎవరో తనని ఎత్తుకుని భుజాల మీద వేసుకుని తీసుకువెళ్తున్నట్లు కల రావడంతో ఉలిక్కిపడి లేచింది. ఈ కలకి గౌతమ్కి ఏదో సంబంధం ఉన్నట్లు ఆమెకు అనిపించింది. 4 రోజులు గడిచిపోయాయి. మీనాక్షి సింధూరికి బాగా చేరువైంది. స్నేహితులు, బంధువులు ఎవ్వరూ లేకుండా ఒంటరిగా జీవితం గడుపుతున్న సింధూరకు మీనాక్షి పరిచయం ఎడారిలో ఓయాసిస్లా అనిపించసాగింది. తొందరగా ఆవేశపడుతూ, అంతలోనే కరిగిపోతూ, అమాయకంగా కపటం లేకుండా గలగలా మాట్లాడుతుంది. తనకి స్నేహితురాలు లేని లోటు తీరుస్తున్నట్లుగా భావించింది సింధూర. ఇద్దరూ ఒకరినొకరు ఏకవచనంతో పిలుచుకునే వరకు వచ్చారు. తన కుటుంబ విషయాలు, దాపరికాలు లేకుండా మీనాక్షి మాట్లాడుతుంటే వినడానికి మొదట్లో సింధూర మొహమాట పడేది. నోరెత్తి గట్టిగా మాట్లాడలేని తత్వం మూలంగా ఉమ్మడి కుటుంబంలో మీనాక్షి చాలా శారీరక, మానసిక హింసను అనుభవిస్తూ ఉండేది. వేరు కాపురం పెడితే లోకం ఏమనుకుంటుందోనన్న భయం ఆమె మాటల్లో వినిపించేది. మాటల సందర్భంగా ఆమె గౌతమ్ గురించి చెప్పింది. యూనివర్సిటీలో అతను ఫిలాసఫీ లెక్చరర్. మా అన్నయ్యకు చాలా చాదస్తం. ఏంటో చెబుతుంటాడు, నాకు ముక్క అర్థం కాదు. పెళ్లి చేసుకుని భార్యను బాధ పెట్టుకురా బాబు అని చెబుతూ ఉంటాను. ఆయన గారికి తగిన వధువు ఇంకా దొరకలేదు కాబోలు. మా బ్రహ్మచారికి 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి పూసెత్తడు అనేది. ఇంకొకసారి వచ్చినప్పుడు మా అత్తగారికి తెలిసిన అతను వచ్చాడు. మిమ్మల్ని ఇక్కడ చూసి ఏంటో చెప్తున్నాడు. నానా చండాలంగా వాగాడనుకోండి. నాకైతే కాఫీ గ్లాసు నెత్తిన విసిరాలనిపించింది. ఎవరెన్ని వాగినా పట్టించుకోవద్దు. మీరెంత ధైర్యంగా, ఆనందంగా ఉన్నారో నేను చూస్తున్నాను కదా. జీవితాన్ని శాసిస్తూ ఎంత హుందాగా ఉన్నారు. మేము ఇలాగే వంటల వెరైటీలు, ఇల్లు తళతళలు మెరిపించడంలో మా జీవితాలు గడిపేస్తాం తప్ప ఏమీ సాధించలేం. మాకు ఆ ధైర్యమూ లేదు. వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించాలనుకున్న క్యూరియాసిటీ కూడా లేకుండా కేవలం తన చర్యను సమర్థించి తాను నిస్తేజపడకుండా చూడాలన్న తపన మాత్రమే ఆమె మాటల్లో కనిపించింది. గొప్ప గొప్ప తెలివితేటలు, విజ్ఞానం, చదువు ఏమీ లేకుండా కొద్దిపాటి కామన్ సెన్స్తో తన పట్ల రియాక్ట్ అయిన తీరు సింధూరికి మీనాక్షి పట్ల మరింత స్నేహభావాన్ని కలుగజేసింది. ఇద్దరు ఏ మధ్యాహ్నం పూట కూర్చుని 2-3 గంటలు బాతకని వేసేవారు. ఆ సమయంలో ప్రకాష్తో సహా ఇంట్లో వాళ్ళు నిద్రపోయేవారు. సింధూరికి మీనాక్షికి మధ్యాహ్నం నిద్ర అలవాటు లేదు. మీనాక్షికి కుటుంబం గురించి, ప్రేమలు, పెళ్ళిళ్ళ గురించి సందేహాలు వచ్చేవి. సిన్సియర్గా అడుగుతుంటే సింధూరికి నవ్వొచ్చినా తనకి తోచిన సమాధానాలు ఇచ్చేది. మీరు చాలా బాగా మాట్లాడతారండి. మా అన్నయ్య మాట్లాడితే ఒక్క ముక్క అర్థం కాదు. నాకు ఎప్పుడన్నా డౌట్ వచ్చినా ఏమని అడిగితే ఆ రోజు నా పని అయిపోయినట్లే. ఆమె గౌతమ్ గురించి విమర్శిస్తున్నట్లు మాట్లాడినా అంతర్గతంగా అతని మీద ఎంతో అభిమానం ఉన్నట్లు గమనించింది. కలిసినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో అతని గురించి చెప్పాల్సిందే. మీనాక్షికి భర్త మీద కన్నా అన్న మీదే అభిమానం ఎక్కువ అనుకునేది.
మా గౌతమ బుద్ధుడు మీ పక్కింట్లో వెళ్తున్నాడని అంది. ఆ రోజు ఆనందంగా సింధూర అర్థం కానట్లు మొహం పెట్టింది. మీ ఇంటికి ఎడం పక్క ఖాళీ స్థలం ఉంది కదా, అది కొన్నాడు. హౌస్ కన్స్ట్రక్షన్స్ బిగిన్ అవుతోంది. విని ఊరుకుంది సింధూర. మర్నాడు ఉదయం బోటికి వెళ్ళాలనిపించలేదు. ఒంట్లో నలతగా అనిపించింది. మువ్వని క్రితం రోజు రాత్రి తల్లిదండ్రులు 2 రోజుల్లో పంపిస్తామని తీసుకువెళ్లారు. రంగాకి ఫోన్ చేసి సజెషన్స్ ఇచ్చింది. న్యూస్ పేపర్ పట్టుకుని గార్డెన్లోకి వెళ్ళింది. కాసేపు అయ్యాక శేషమ్మ కాఫీ కలిపి ఇచ్చింది. తాగుతూ యథాలాపంగా పక్కన స్థలం వైపు చూసింది. అక్కడ గౌతమ్ మేస్త్రి కూలీలతో మాట్లాడుతూ అదే సమయంలో ఇటువైపు చూశాడు. ఆమె కలవరపడి చూపులు తిప్పుకుంది. చిన్న దరహాసం అతని పెదవుల మీద. మళ్ళీ ఆమెకు అదే భావం. మొన్నటి వరకు పేరైనా తెలియని మనిషి తనకి బాగా తెలుసు. ఎలా తెలుసు? ప్రశ్న ఉదయించింది. గతం ఆలోచించి ఓపిక లేనట్లు ఆ ఆలోచనను పారద్రోలింది. మీనాక్షి ఆఫీస్కి వెళ్తూ గార్డెన్లో ఉన్న సింధూరని పలకరించింది. గౌతమిని కూడా చూసి అన్నయ్య అంటూ ఆనందంగా దగ్గరికి వెళ్ళింది. కాసేపు మాట్లాడి సింధూర వైపు చూసి ఏదో చెప్పింది. అతను నవ్వుతూ తలూపాడు. అయినా అతని మాటల్ని పట్టించుకున్నట్లు చెయ్యి పట్టుకుని సింధూర వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాల్ వరకు తీసుకొచ్చింది. దాని ఎత్తు 3 అడుగులే కావడంతో ఆమెకి అంత కనిపిస్తోంది. సింధు ఇక్కడ ఓ 2-3 నెలలు ఇంటి యజ్ఞంలో మునిగిపోతాడు. అవసరమైనప్పుడు మీరుంటే కాసిని మంచినీళ్ళు, టీ నీళ్ళు ఇచ్చే బాధ్యత మీది. నేను మంచినీళ్ళు ఇచ్చినా పట్టించి పుట్టింటి వాళ్ళకి ఏదో దోచిపెడుతున్నానని మా అత్తగారు బాధపడతారు. చివరి వాక్యం రహస్యంగా అంది. బస్ టైం అవుతుండటంతో మీనాక్షి వెళ్ళిపోయింది. అయితే ఒక బాటిల్ వాటర్ ఇస్తారా నవ్వుతూ అన్నాడు. అతని నవ్వులో ఏదో విలక్షణత కనిపించింది ఆమెకి. కొందరు నవ్వితే ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఇతను ఎదుటివారి లోపాలను కనిపెట్టి హేళన చేస్తున్నట్లు, తనే అధికుడినన్నట్లు ఉంటుంది. నవ్వుతూ అద్దంలో ఎప్పుడన్నా చూసుకున్నాడో లేదో మహానుభావుడు వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం లంచ్ చేసి డిజైనర్ వర్క్ చేసుకుంటుండగా అతను బాటిల్ ఇవ్వడానికి వచ్చాడు. లోపలికి రమ్మని పిలిచింది. రెండోసారి చెప్పకుండానే వచ్చాడు. స్టాండ్కి బిగించి ఉన్న డిజైన్ పేపర్ని గమనించి నేను చూడొచ్చా అని అడిగి ఆమె తల ఊపాక 2 నిమిషాలు పరిశీలించాడు. కొండలు దూరం నుంచి ఇంత లైట్ గ్రీన్లో ఉండవు కదా అని బ్లాక్ మిక్స్డ్ ఆలివ్ గ్రీన్ సజెస్టెడ్ చేశాడు. కానీ డ్రెస్కి ఆ కలర్ ఎక్కువ మంది లైక్ చేయరు. ఏ కళనైనా వ్యాపారం కోసం కాక సంతృప్తి కోసం స్వీకరించేవాళ్ళు నేచురాలిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు గంభీరంగా అన్నాడు. బాబోయ్, మీనాక్షి మాటలు నిజమే అనుకుంది. అతను అలాగే డిజైన్ చూస్తూ నిల్చున్నాడు. ఎండకి కందిపోయిన తెల్లటి ముఖం, దువ్వెనకి లొంగని ఉంగరాల జుట్టు నుదుటి మీద పడుతూ, జీవితంలో ఏ వ్యక్తిని గురించి ఇంత అస్పష్టత తనలో లోను కాలేదు. ఇతనెవరు, తనకి ఇతను ఎలా తెలుసు? అతన్ని అడిగేస్తే ఎలా అడుగుతుంది? నాకు మీరు ఎలా తెలుసని అడిగితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అతను అక్కడ అలాగే కాసేపు ఆపేస్తే మాటల సందర్భంలో వివరాలు దొరుకుతాయేమో. మీరు లంచ్ చేయలేదు కదూ, ఇక్కడ చేసేయండి శేషమ్మా అంటూ కేక వేసింది. బదులు తీర్చుకోవాలనుకుంటున్నారా సడన్గా అన్నాడు అతను. తికమకగా చూసింది. అతను ఏం రుణపడింది? ఆమెలో అస్పష్టంగా ఒక అనుమానం ప్రవేశించింది. ఒకప్పుడు గతంలో అతను తనకే తెలియని వ్యక్తుల చేత 2 సార్లు రక్షింపబడింది. ఆ ఇద్దరు అతనేనా? అందుకేనా తను ఇంత దగ్గర తను ఫీల్ అవుతోంది? అతని కంఠస్వరం అతనికి మార్గాన్ని నిర్దేశించినట్లు, అతని చేతులు అతని ఒడ్డున పడేసినట్లు అర్థం కాని భావాలతో సతమతమవుతూ, ప్లీజ్ సరిగ్గా చెప్పండి, నాకేం అర్థం కావడం లేదు అంది. ఎప్పుడో ఎవరినో చూసి వాడిని ఎప్పుడు గుర్తుపట్టలేనంత మాత్రాన వచ్చే నష్టం ఏంటి? నష్టం ఉందని కాదు, ఇతనికి అసలు మొహమాటం లేదు అనుకుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ అంటూ వెళ్ళిపోయాడు. మీనాక్షి అత్తగారు, మామగారులతో పాటు బావగారు, మరిది, అప్పుడప్పుడు వచ్చిపోయే ఆడపడుచులతో సహా ఉండాల్సింది బలగమంతా ఉంది. వీళ్ళిద్దరికీ వంటలు వడ్డింపులతో ఉద్యోగంతో రోజుకి 30 గంటలు ఉండే బాగుండనిపిస్తోంది.
ఆమెకి ప్రైవేట్ టైం అంతా ఏమీ ఉండదు. ఆదివారం మధ్యాహ్నమే కొంచెం ఖాళీ. బావగారు కరుణాకర్ 32 వయసు ఉంటుంది. మీనాక్షి కాపురానికి వచ్చేసరికి అతని భార్య దీప్తి చనిపోయింది. పిల్లలు కూడా లేరు. బతుకున్న రోజుల్లో ఆమెను ఎలా చూసుకునేవాడో తెలియదు, కానీ మీనాక్షి ముందు ఆమెని ఎన్నోసార్లు పొగిడేవాడు. దీప్తికి ఓర్పు ఎక్కువ. పని శుభ్రంగా చేస్తుందని, వంట చేస్తే రుచిగా ఉంటుందని మొదట్లో మీనాక్షికి సానుభూతి ఉండేది. కానీ ప్రతిరోజు అదే పాట పాడుతుంటే ఆమెకి ఏంటోగా ఉండేది. వినగా వినగా మిగతా వాళ్ళకు కూడా పెద్ద కొడలు సమర్థవంతురాలు ఇంటిని తీర్చిదిద్దేదన్న అభిప్రాయం బలపడింది. అంటే నేను చేయడం లేదనా అని మీనాక్షి ఉక్రోషపడేది. కరుణాకర్ మనస్తత్వం ఆమెకి విచిత్రంగా తోచేది. తను చాలా గొప్పవాడినని, తన భావాలు ఉన్నతమైనవని అందరూ అలా అనుకోవాలని అతని కోరిక. దానికి అతను అనుసరించే పద్ధతులు మీనాక్షి కోపాన్ని తెప్పిస్తుండేవి. ప్రకాష్ కానీ మరిది వినోద్ కానీ ఏ పనైనా సరిగ్గా చేయకపోతే చిన్న పని కూడా సరిగ్గా చేయలేడు, జీవితంలో ఏం పైకి వస్తాడు అనేవాడు. 10 సార్లు ఆ మాట విని అతని తల్లిదండ్రులు కూడా ఆ మాటనే నమ్మేవారు. ప్రకాష్ మీద అతనికి ఎందుకో అకారణమైన జెల్సీ ఉన్నట్లు మీనాక్షికి అనిపించింది. తన భర్తతో కలిపి ఎప్పుడైనా సినిమాకు వెళ్తే వీడికి సినిమాలంటే ఇంత పిచ్చేంటి అనేవాడు. వినేవాళ్ళకి ఆ మాట ఎలా ఉండేదంటే ప్రకాష్ సినిమాలంటే విపరీతమైన వ్యామోహం ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే ఎప్పుడైనా స్పెషల్ టిఫిన్ కానీ కర్రీ కానీ చేయమని అతనికి చెప్పినప్పుడు విన్నాడంటే చాలు, ప్రకాష్ తిండికి కకృతి పడతాడన్న అర్థం వచ్చేలా ఏదో మాటలు అంటూ ఉంటాడు. అలా ప్రతి విషయానికి తమ్ముళ్ళని విమర్శించడం ద్వారా తన ఆధిక్యతను నిలుపుకునే ప్రయత్నాలు చేయడం, తినగ తినగా వేప కూడా తీయగా మారినట్లు అతని మాటలు విని విని ఇంట్లో ప్రకాష్ మీద చులకన భావమే ఉండేది. దానికి తోడు కరుణాకర్ అంటే అతని తల్లిదండ్రులు కూడా కొంచెం భయపడేవారు. అతని ప్రతి మాటలో తనెంతో బిజీ పర్సన్ అన్న భావం ఉంటుంది. ఏదైనా ఇంటి పని చెబితే అతనికి ఆశ్చర్యంతో కూడిన కోపం వచ్చేది. నిమిషం తీరిక లేని తన లాంటి వాడికి పని చెప్పడమా, దానికి అతని భావం. అతను చేసేది పెద్ద ఉద్యోగమే అయినా ఆఫీస్లో 8 గంటలకు మించి ఉండడు. ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద సౌండ్స్తో టీవీ పెట్టుకోవడం, లేకపోతే ఫ్రెండ్స్ని వెంటేసుకుని క్లబ్ల వెంట తిరగడం. నెలకు 1000 తెచ్చి తల్లికిస్తాడు. అంతకు మించి అతని మూలంగా కుటుంబానికి ఒరిగేది ఏం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే